ఈ నెల 1వ తారీఖున ఇదే వేదిక మీద నుంచి మొట్టమొదటిసారిగా వివరాలు అన్నీ తెలుసుకున్న తర్వాత నేను స్పందించాను. ఆనాడు సహచర మంత్రులతో గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బాధితులు ఎవరైతే నిజమైన లబ్ధిదారులు నష్టపోయారో నష్టపోయిన ప్రతి వారిని ఈ ప్రభుత్వం ఆదుకుంటది అని ఆనాడు 15 రోజుల లోపే అంటే 15వ తారీఖు లోపే మళ్ళీ ఇక్కడ మీటింగ్ పెట్టి లబ్ధిదారుల్ని ఫైనల్ చేసి అర్హులైన ప్రతి పేదవాడికి ఇది పేదవాడి ప్రభుత్వం, పేదవాడి దీవెనలతో వచ్చిన ప్రభుత్వం, పేదవాడి ఆశీస్సులతో ఉన్న ప్రభుత్వం కాబట్టి ఆదుకుంటది, సహాయం చేస్తది, తప్పకుండా మీ ఘోషని ఒట్టిగా పోనీదు అని చెప్పడం జరిగింది. అన్నమాట ప్రకారం గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, స్థానిక శాసనసభ్యులు, మంత్రివర్యులు, మిగతా మిత్రులందరూ సూచనలు సలహాలతో ఈనాడు లబ్ధిదారులు ఎవరైతే జెన్యూన్ గా ఉన్నారో ఇక్కడ నివసించే వాళ్ళు దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ నివసించేవారు, ఆ దూర ప్రాంతాల్లో ఇళ్ల స్థలం లేని వారు ఎవరైతే ఉన్నారో ఒక్క ఖమ్మం నియోజకవర్గమే కాకుండా పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గ లబ్ధిదారులే కాకుండా పక్క జిల్లాల నుంచి వచ్చి ఉన్న అర్హులై ఉంటే ఇక్కడే ఉండి ఉంటే అక్కడ వాళ్ళకి ఇళ్ల స్థలం కూడా లేకుండా ఉండి ఉంటే అక్కడ వాళ్ళకి పర్మనెంట్ ఇల్లు ఉండి ఉండకపోతే అక్కడ గతంలో వాళ్ళకి ఇళ్ల స్థలం ఇచ్చి ఉండి ఉండకపోతే గతంలో అక్కడ వారికి ఇల్లు ఇచ్చి ఉండి ఉండకపోతే ఈ పారామీటర్స్ అన్ని చూసి పూర్తి ఆధారాలతో ఈనాడు అధికారులు గడిచిన ఈ 10 రోజులు నిరంతరము కష్టపడి లబ్ధిదారుల లిస్టులను ఫైనల్ చేయడం జరిగింది. ఇళ్ల స్థలం లేని వాళ్ళు ఇక్కడ ఏదైతే 311 మందికి ఈనాడు ఇళ్ల స్థలం ఇస్తున్నామో ఈ 311 మందితో పాటు ఈ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్ల స్థలము ఏ గ్రామంలోనైతే ఉంది మేము అక్కడ ఇల్లు కట్టుకుంటామన్నా మాకు ఇల్లు ఇవ్వండి అన్న వాళ్ళు 101 మంది. ఈ 311 101 అంటే 412 మంది 311 మందికి ఇళ్ల స్థలము ఇల్లు ఇస్తూ వారి వారి గ్రామాల్లో ఇళ్ల స్థలం ఎవరికైతే ఉందో వారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈనాడు మనం ఫైనల్ చేసుకోవటం జరిగింది. దాంట్లో లబ్ధిదారులందరూ అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ ఏ భేషజాలు లేకుండా చివరికి మా మీద దుమ్మెత్తి పోసిన వాళ్ళు అర్హులై ఉన్నా వారి బాధ ఘోష చెప్పితే ఆ ఘోషని వాళ్ళు ఎల్లబుచ్చిన వాళ్ళు వ్యక్తిగతంగా విమర్శించిన అటువంటిది మనసులో పెట్టుకోకుండా అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఈనాడు ఇళ్ల స్థలము ఇల్లు ఈ మీరెన్నుకున్న ఈ ప్రజా ప్రభుత్వం పేదోళ్ల ప్రభుత్వం మీకు ఇస్తున్నది మనస్ఫూర్తిగా మీ అందరికీ అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ గడిచిన 15 రోజుల నుంచి ఏదైతే ఆనాడు 10 సంవత్సరాలు పరిపాలించిన దొరల పాలనలో ముక్కుసూటిగా ఒక్కటే ప్రశ్న అడగదలుచుకున్నాను. ఫిబ్రవరి 24వ తారీఖు నాడు ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రధాన ప్రతిపక్షమని చెప్పుకునే నాయకులు ఈ బాధితుల దగ్గరకు వచ్చి వారి ముసలి కన్నీరు వారి ఆవేదనని మీడియాల ద్వారా నేను చూశాను. వారిని నేను అడగదలుచుకున్న ప్రశ్న ఒక్కటే. ఇందాక బాధితులు చెప్పారు, మీకు తెలుసు సుమారు 2017-18 నుంచి ఈ బాధితులు అక్కడ నివసిస్తున్నారు. ఇందాక ఆడబిడ్డలు చెప్పినట్లు తాగటానికి నీరు లేదు, చీకటి పడితే ఒకళ్ళ ముఖం ఒకళ్ళు చూసుకోవటానికి కూడా ఎలుతురు లేదు, బాత్రూమ్ వెళ్ళాలంటే బాత్రూమ్ లేదు, పాములు జర్రులు తేళ్లతో ఆ ప్రాంతం అంతా నిండి ఉండి గడిచిన 7.5-8 సంవత్సరాల నుంచి చాలా మంది అక్కడ నివసిస్తున్నారన్న సంగతి మీకు కూడా తెలుసు. మాది పేదవాడి ప్రభుత్వాన్ని మీరు ఇప్పుడు పేదవాళ్ళు గుర్తొచ్చి మీరు మాట్లాడుతున్నారు. మీరు 2023 ఎన్నికలకు ముందు మొన్న నేను ఏవైతే ప్రాపర్ క్లిప్పింగ్లు చూపించానో చూపించిన విధంగా 2023 ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఇదే కాలనీని మీరు కూలగొట్టడానికి ప్రయత్నించినప్పుడు అక్కడ ఇదే బాధితులు మిమ్మల్ని ప్రతిఘటించినప్పుడు మీరు తోక ముడుచుకొని వెనక్కి పోయారు. అసలు ఆ సందర్భం తీసుకురావడానికి ముందే గడిచిన 9 సంవత్సరాల నుంచి ఆడ పేదోళ్లు నివసిస్తున్నారని తెలిసి మీకు కళ్ళు లేని కబోతుల్లా చూసుకుంటూ ఉన్నారే తప్ప
ఏ పేదవాళ్ళకి మీరు న్యాయం చేస్తానంటే ఆనాడు ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం ఇవాళ ప్రభుత్వం ఆనాడు కాదని అనలేదే మా బట్టి గారు. మీరు 10 సంవత్సరాలు రాజ్యమేలారే, ఎందుకు మీకు ఆనాడు ఆలోచన రాలేదు, బుద్ధి రాలేదు, జ్ఞానం లేదు? ఈనాడు పేదోళ్ళు గుర్తొస్తారా? ఈనాడు ఈ పేదోళ్ళకు వచ్చి మీరు కన్నీరు కార్చి అవార్తలు చవార్తలు పేరే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ఇల్లు కట్టుకోలేదే, మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా కబ్జా చేయలేదే. మీ ప్రభుత్వంలో జరిగినాడు మీరు వాళ్ళకి నిజంగా సాయం చేయాలి అనుకుంటే మీరు ఎందుకు చేయలేకపోయారు? మీకు అంత విశాలమైన హృదయం లేదు. దొరల పాలన, దొరల పోకడ అనేది అందుకే ఈ ప్రభుత్వం సంఘటన జరిగిన మరుక్షణమే మంత్రి వచ్చారా, వీళ్ళు వచ్చారా, వాళ్ళు వచ్చారా అని ఓవర్ యాక్షన్ కాదు. మీరేదో చెప్తే ఆడ మేము ఇవ్వటంలా. పేదోడి కష్టం ప్రత్యక్షంగా చూసిది చెల్లించే ప్రభుత్వం ఇది. పేదోడి కష్టాలు ప్రత్యక్షంగా చూసిన మనుషులు మేము. మాట్లాడే నైతిక హక్కు మీకు ఎక్కడుంది? నైతిక హక్కు లేని మీరు ఒక్క ఎలుగుమట్లలోనే కాదు అనేక ప్రాంతాల్లో ఇంకా పగటి కళలకంటూ, నేను పదే పదే ఆ పదం అన్నట్టు తప్పటంలా, పగటి కళలకంటూ మా ప్రభుత్వం వస్తుంది, మేం చూస్తాం, ఏంది నీ ప్రభుత్వం వచ్చేది? ఏడ నీ ప్రభుత్వం వచ్చేది? ఈ ప్రజా ప్రభుత్వం పేదోడికి అండగా ఉంది, పేదోడి దీవెనలున్నాయి, ఫలితాలున్నాయి. ఇంకా ఇన్ని ఫలితాలు చూసిన తర్వాత నిస్సిగ్గుగా పగటి కళ్ళ గంటం అంటే ఏంటంటే చీకటి పడక ముందే ఎల్తూరులోనే కలల గంటం. ఇంకా నువ్వు అటువంటి కలల కంటున్నావు, ఇంకా ఊహించుకుంటున్నావు నేను ముఖ్యమంత్రినో కాబోయే ముఖ్యమంత్రినో. నీ పగటి కలల్లాగలే ఈ తెలంగాణ ప్రజలు ఉంచుతారు. ఊహల్లో ఊగిసలాడకు. నీ రెడ్డి బుక్ రాసేదో, నువ్వు వచ్చిన తర్వాత సాధించాలనుకునేదో, నువ్వు వచ్చిన తర్వాత చూపించాలనే కక్ష చూపించే కార్యక్రమం అసలు నీకు అటువంటి అవకాశం తెలంగాణ ప్రజలు ఇవ్వరు. దానికి కారణం ఒక్కటే, ఇది పేదోళ్ల ప్రభుత్వం, పేదోడి కష్టం తెలిసిన ప్రభుత్వం. కాబట్టే అనేక సంక్షేమ కార్యక్రమాలు నువ్వు చేయన్నాడు. నీ 10 సంవత్సరాల్లో నువ్వు వెలగబెట్టని సంక్షేమ కార్యక్రమాలు ఈనాడు పేదోడికి ఈ ప్రభుత్వం ఇస్తుంది. ఇంకా ఊహాజనకమైన జీవితంలో కాకుండా నిజ జీవితంలో జీవితాన్ని గడిపితే ప్రజలు సంతోషిస్తారు. అంతేకాదు, ఇందాక తీర్మానం మల్లన్న గారు గాని ఏదైతే లబ్ధిదారులు కోరారో మౌలిక వసతుల్లో తాగునీరు గాని, రోడ్లు గాని, స్కూల్ కానీ, చివరికి బట్టి గారు ఇందాక చెప్తున్నారు ఫంక్షన్ హాల్తో పాటు షాపింగ్ కాంప్లెక్స్ కూడా అక్కడ షాపులు కూడా ప్రభుత్వ పక్షాన్ని కట్టిపిస్తాం. మీరు ఇళ్లు కట్టడానికి ముందే గౌరవ ముఖ్యమంత్రి గారు ముగ్గురు వచ్చే ముందు చెప్పారు, మీరు ఇళ్లు కట్టడానికి ముందే మౌలిక వసతులన్నింటినీ పూర్తి చేపిస్తాం. ఈ రాబోయే వారం రోజుల్లోపే మీ కట్టుబడికి కావాల్సిన నీటికి సంబంధించిన వసతులను ఏర్పాటు చేస్తాం. ఇక్కడే కాదు, ఏదైతే మండలాల్లో కట్టుకుంటున్నారో ప్రతి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే పేదవాడికి ఎలా ఇస్తున్నామో వాళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదిక మీద కట్టుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చివరిగా మీకు ఒక్కటే చెప్తున్నా, మీరు నష్టపోయిన మాట వాస్తవం. గడిచిన 7-8 సంవత్సరాల నుంచి మీరు గోస అనుభవిస్తున్న మాట వాస్తవం. ప్రత్యక్షంగా చూశాం కాబట్టి దాన్ని ఇక్కడ ఎలుగుమట్లలో ఈనాడు పరిష్కరించడం జరుగుతుంది. ఎవరైనా ఇంకా ఒకళ్ళో ఇద్దరో బాధితులు బై ఓవర్ సైట్ లో మిస్ అయి ఉంటే తప్పకుండా ఇందాక ముగ్గురు మంత్రులు కలెక్టర్ గారికి ఆదేశించాం. అటువంటి బాధితులు ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళు నిజంగా అర్హులై ఉంటే ఏ స్కీము వాళ్ళు గతంలో తీసుకొని ఉండకపోతే తప్పకుండా వాళ్ళను కూడా కన్సిడర్ చేస్తామని కూడా ఈ వేదిక ద్వారా ఆ తమ్ముళ్ళకి ఆడబిడ్డలకు కూడా తెలియజేస్తూ, సిపి గారు ఆల్రెడీ మీరు చెప్పారు, ఏదైతే ఆ పేదవాడి చెమటని రక్తాన్ని చెమటగా మార్చి తినక సంపాదించిన రూపాయలు ఎవరైతే దోచుకున్నారో ఆ దోచుకున్న వారు ఎంత పెద్దోడైనా సరే ఇందాక తుమ్మలుగా చెప్పినట్లు ఉక్కు పాదంతో ఒక్క రూపాయి కూడా మిస్ కాకుండా తిరిగి ఆ పేదోళ్ళకి ఇప్పించే బాధ్యత ప్రభుత్వ పక్షాన్ని మీరు తీసుకోవాలని మీకు కూడా తెలియజేసుకుంటూ, మరొకసారి లబ్ధిదారులందరినీ రాష్ట్ర ప్రభుత్వ పక్షాన నా పక్షాన అభినందనలు, కృతజ్ఞతలు
ఇది మీరెన్నుకున్న ప్రభుత్వం, ఇది మీ ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వం ఎప్పుడు మీకు అండదండలుగా ఉంటుందని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.